Now let us start about communication and decision making in organization. ఆర్గనైజేషన్లో కమ్యూనికేషన్ ఏ విధంగా తీసుకుంటారో మొన్నటి వరకు మనము చర్చిస్తూ వెళ్ళాము. ఈరోజు కూడా అదే అంశాన్ని మనము కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది పూర్తి కాలేదు ఇంకా. రైట్. Decision making, creative, problem solving. Decision making is a major part of management. కమ్యూనికేషన్లో టైప్స్ ఏమంటారు దాన్ని, మేజర్ 5 కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ గురించి లేక స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏమేమి స్కిల్స్? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, ఇంకా కొలాబరేషను, పబ్లిక్ స్పీకింగ్, ఇంకోటి ఏంది మూడవది? రిటర్న్, రైటింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్. తర్వాత ఇప్పుడు లిజనింగ్ స్కిల్స్ డిస్కస్ చేయాలి. లిజనింగ్ స్కిల్స్ అయిన తర్వాత ఇంకా 5 ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనము చెప్పేస్తాము. దాని తర్వాత డిసిషన్ మేకింగ్ వస్తుంది. లిజనింగ్ స్కిల్స్ అంటే లీడర్ అనేవాడు ఆర్గనైజేషన్లో బాగా వినగలగాలి, వినాలి చెప్పింది. ఎందుకంటే వ్యవస్థలో అనేక మంది ఉంటారు. అనేక మంది వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో ఉండే అనేక మంది భాగస్వామ్యులు రకరకాలైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, రకరకాలైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు, రకరకాలైన నైపుణ్యాలను వాళ్ళ దగ్గర ఉంటాయి, రకరకాలైన ఐడియాస్ అంటే ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి. అట్లాంటి ఆలోచనలు, అలాంటి అభిప్రాయాలు, అలాంటి యొక్క విషయాలు, చెప్పే విషయాలను నాయకుడు క్రమం తప్పకుండా వినాలి. విన్నది విన్నట్లుగా పాటించకూడదు నాయకుడు. లిజనింగ్ అనేది ఒక స్కిల్ నాయకుడికి. నాయకుడు ఆల్వేస్ ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్ టేకింగ్ ద డిసిషన్స్ బై లిజనింగ్ టు అదర్స్. అందరు చెప్పింది వినాలి. చెప్పిన తర్వాత నాయకుడికి వీళ్ళు చెప్పిన దాంట్లో ఏది వాస్తవము, ఏది శాస్త్రీయబద్ధము, ఏది హేతుబద్ధంగా ఉందో అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా లేదా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఆఫ్ లీడర్. మీకు అందరూ చెప్పింది విని, ఎవరో చెప్పింది విని రాజ్యంలో యుద్ధానికి కారణం అయ్యాడు, రాజ్యంలో అనవసరమైన కష్టాలకు కారకుడు అయ్యాడు ఒక రాజు. ఎవరు? మన దేశ ఇతిహాసాల్లో ఏ రాజు ప్రతి ఒక్కరు చెప్పిన మాట విని రాజ్యంలో అనేక కష్టాలకు లోనయ్యాడు? ఎవరు చెప్పండి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వినడం వల్ల, అందరూ చెప్పిన అంశాలను వినడం వల్ల మనం ఏ విధంగా నష్టపోతాము అని, నాయకుడు ఏ విధంగా నష్టపోతాడో, రాజ్యం ఏ విధంగా నష్టపోతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వము చెప్పుడు మాటలు వినా అంటే నాయకుడు ఓకే సరే, అదొక రకమైనది. ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ మనకు భారతదేశ ఇతిహాసాలు ఏవి? భారతదేశ ఇతిహాసాలు అంటే ఏమంటారు? రామాయణము, మహాభారతము, రామాయణము భారతదేశ ఇతిహాసాలు. ఇతిహాసాల్లో భాగంగా రామాయణం ఎందుకు జరిగింది? రామునికి రాక్షస ముద్ర వేయబడిన రావణుడికి మధ్య యుద్ధం రావడానికి గల కారణం ఏంటి? ఓకే, రైట్. కాదు, తర్వాత అది విషయం మళ్ళీ చెప్తా విను. శూర్పణఖ ఇంకొక రకం కారణమైంది. ఫస్ట్ కారణము రాముని తండ్రి దశరథ మహారాజు. రాముని తండ్రి ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 3 భార్యలు. ఎవరెవరు? కౌసల్య, సుప్రజ,
సుమిత్ర, కైకేయి, ఏదో పేరు, ఆ పేర్లన్నీ నాకు తెలియదు కానీ వీళ్ళు ముగ్గురు భార్యలు. ముగ్గురు భార్యలలో రాముని యొక్క తల్లి మొదటి భార్య, రెండవ భార్య, మొదటి భార్య. తర్వాత భరతుని యొక్క తల్లి చిన్న భార్య. భరతుని యొక్క తల్లి దశరథ మహారాజుకు చెప్పుడు మాటలు విని ఏం చెప్పింది? నా కొడుకును రాజును చెయ్యాలి, భరతుణ్ణి రాజును చెయ్యాలి, ఈ రాజ్యానికి, భారతదేశ రాజ్యానికి భరతుణ్ణి రాజును చెయ్యాలి అని చెప్పడంతో దశరథ మహారాజు రాముణ్ణి ఆమె చెప్పుడు మాటలు విని అడవికి పంపాడు. అడవికి వెళ్ళినప్పుడు ఒకడే వెళ్ళకుండా భార్యతో వెళ్ళాడు. భార్య కాకుండా తమ్ముని కూడా తీసుకెళ్ళాడు. అంటే ముగ్గురు వెళ్ళారు. ఇప్పుడు ఎవరు దశరథ మహారాజు అనేవాడు చిన్న ఇది రాముడికి తండ్రి, ఒక దేశానికి రాజు. రాజు భార్య మాటలు వినడం వల్ల, అంటే కాదన్ను, ఏమి వినాలి, ఏమి వినకూడదు, నాయకుడు ఉండాల్సిన లక్షణం. అందుకే స్కిల్ అంటారు. చెప్పింది ప్రతిదీ వింటే నువ్వు ఎట్లా రాజు అవుతావు? చెప్పింది ప్రతిదీ వింటే నువ్వు ఎక్కడ నాయకుడు అవుతావు? అర్థమైందా? కాబట్టి దశరథ మహారాజు భార్య మాటలు విని కొడుకును అడవికి పంపాడు. అడవికి పోయిన కొడుకు అడవిలో మళ్ళీ శూర్పణఖ, ఇప్పుడు ఈ మనోడు చెప్పినట్టుగా శూర్పణఖ వచ్చింది. రాముని యొక్క అందచందాలు మెచ్చి నేను ఇష్టపడ్డాను నిన్ను అని చెప్పి, ఇష్టపడ్డానని చెప్పడంతో నా తమ్ముడి దగ్గరికి పోని రాముడు చెప్పాడు, నాకు పెళ్ళయింది, నా తమ్ముడి దగ్గరకు పోని చెప్పాడు. ఆమె వాడు తమ్ముని పోయి దగ్గరకు మొరపెట్టుకుంటే నేను మీ అన్నని ఇష్టపడ్డానంటే వాడు చెవులు ముక్కు కోసివేశాడు. ఎవరి మాటలు చెప్పి ఎవరు కోసారు ఇక్కడ? రాముని మాటలు చెప్పి లక్ష్మణుడు చెవులు ముక్కు కోశాడు. చెవులు ముక్కు కోయడం వల్ల ఆమె శూర్పణఖ అన్న అయిన రాక్షసుడు అంటే రావణుడికి కోపం వచ్చింది. కోపం వచ్చిన రావణుడికి సహజంగా ఏమనిపిస్తుంది? ఎవరింట్లో ఇప్పుడు మన అక్క చెల్లి ఎవరైనా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్తే ఆ అబ్బాయి అమ్మాయికి చెవులు ముక్కు కోసేస్తే మనం ఎట్లా ఫీల్ అవుతాం? వాళ్ళ ఇంట్లో అన్న ఎట్లా ఫీల్ అవుతాడు? లేదమ్మా, చెవులు ముక్కు కోయడం కరెక్టే అని సర్ది చెప్తామా? రివెంజ్ తీసుకుంటామా? రివెంజ్ తీసుకుంటాం. ఆ రివెంజ్ లో భాగంగానే ఆమె చెప్పుడు మాటలు విని రావణాసురుడు సీతనెత్తుకొని వెళ్ళాడు. సీతనెత్తుకొని వెళ్ళిన తర్వాత రావణాసురుడు ఆమెను సీతను ఒక అశోకవనంలో పెట్టడం జరిగింది. అశోకవనంలో పెట్టిన తర్వాత రాముడు సీతను వెతకడం ప్రారంభించాడు. వెతికిన తర్వాత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత సీతను తీసుకొని మళ్ళీ అయోధ్యకు బయలుదేరడము జరిగింది. కానీ అయోధ్యకు బయలుదేరిన తర్వాత కాపురం ఏమన్నా చేశాడా సీతతో? నిండు గర్భిణిని చెప్పుడు మాటలు విని, అంటే వినడం. ఇక్కడ నేను ప్రతిదానికి ఇక్కడ మనకి దేనికి కనెక్ట్ చేస్తున్నాం? ఇక్కడ వినడంకే కనెక్ట్ చేస్తున్నాం, లిజనింగ్కే కనెక్ట్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఒక చాకలి కులానికి చెందిన వ్యక్తి ఏదో పెళ్ళాన్ని తిడుతూ ఉంటే, పెళ్ళము కొడుతూ ఉంటే బయట వచ్చి కొంతమంది దానికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, రాముడు అనుకున్నావా, వెర్రి రాముడిని అనుకున్నావా నా భార్యని ఏలడానికి అని అన్నాడని చెప్పేసి ఆ యొక్క విషయము స్పైస్ ద్వారా, స్పై అంటే ఏంది? స్పైస్ అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? వేగులు, గూఢాచారుల నుంచి, వేగుల నుంచి ఆ సమాచారాన్ని రాజుకు తీసుకుపోయి ఇస్తే రాజు ఆ వ్యక్తి వాగిన మాటలను స్వీకరించి విని సీతను అడవులకు పంపాడు. సీత జీవితం ఏమైంది? సీత జీవితము నాశనమైంది. రాజు ఇక్కడ ఒంటరి జీవితము గడిపాడు. సీత గురించి రాజు ఆలోచించడం, రాజు గురించి సీత ఆలోచించడం. సో ఎన్ని అపార్థాలు జరిగాయి, ఎన్ని సమస్యలు ఎదురయ్యాయి వినడం వల్ల. అంటే నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినాలి, కానీ అందరి మాటలు వినాలి. అన్నిట్లో ఏదైతే హేతుబద్ధంగా ఉందో, ఏదైతే వాస్తవంగా ఉందో, ఏదైతే శాస్త్రీయబద్ధంగా ఉందో, ఏదైతే సమాజానికి తనకు మేలు జరుగుతుందో, ఏదైతే ఒక వ్యవస్థకు మేలు జరుగుతుందో ఆ మాటను స్వీకరించాలి, మిగతా వాటిని వదిలేయాలి. అర్థమైంది లేదా? కాబట్టి నాయకుడికి లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ద లిజనింగ్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. బికాస్ కింగ్ ఈజ్ టు లిజన్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. మీరు అలా అండి, కొంతమంది పొగుడతారు వచ్చి, సార్ మీరు అదండి, మీరు ఇదండి, మీరు అసలు కేకండి, మీరు గొప్పండి, మీరు దేవుడు అండి అని పొగుడతారు. పొగడతలకు రాజు నాయకుడు పొంగిపోకూడదు. అలానే కొంతమంది తిడతారు, ఆడు వేస్ట్ గాడు, వీడు తప్పుడు పనులు చేస్తాడు, రాక్షసుడు, దరిద్రుడు, రౌడీ, గూండా అనే పదాలతో కూడా వాడతారు ఆర్గనైజేషన్ లో, వ్యవస్థలో. నాయకునికి
ఆ నాయకునికి పూలదండలు పడతాయి, అట్లానే చెప్పుల దండలు పడతాయి. పూలదండలు పడినప్పుడు నిలకడగా ఉండాలి, చెప్పుల దండలు పడినప్పుడు నిలకడగా ఉండాలి. పొగిడినప్పుడు నిలకడగా ఉండాలి, పొగిడిన మాటలు చల్లగా తీసుకోకూడదు మనిషికి. తిట్టినప్పుడు కూడా దాన్ని బలంగా లోపలికి తీసుకోకూడదు. అంటే లిజనింగ్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎలా ఇన్ ఏ లీడర్ ఇన్ ఆర్గనైజేషన్. అండ్ ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ ద హౌ లీడర్ లిజన్స్ టు అదర్స్ అండ్ వాట్ ద లీడర్ టేక్స్ అవుట్ ఆఫ్ దట్ లిజనింగ్. విన్న దానిలో ఏది స్వీకరిస్తాడనే దానిపైన తన యొక్క వ్యవస్థ అభివృద్ధి జాగి ఉంది, తన వ్యవస్థ ఎదుగుదల ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అని చెప్పవచ్చు. సో ఇది కూడా 5వ ముఖ్యమైన స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. నౌ లెట్ us కమ్ డెసిషన్ మేకింగ్, నిర్ణయీకరణ. నిర్ణయీకరణ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, డిసిషన్ మేకింగ్ అండ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి? Decision making is a major part of management, because when planning, organizing, staffing, leading and controlling, managers make decisions on a daily basis. మేనేజర్ అనేవాడు, నాయకుడు అనేవాడు ఒక కంపెనీకి అయితే మేనేజర్ అంటారు, రాజ్యానికైతే ముఖ్యమంత్రి, రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి అంటారు, దేశానికైతే ప్రధానమంత్రి, రాష్ట్రపతి అంటారు. అంటే సందర్భాన్ని బట్టి, సంస్థను బట్టి, వ్యవస్థను బట్టి పేర్లు మారుతాయి అంతే. నాయకుడు ఒకే రకంగా ఉంటారు. కాబట్టి నాయకుడు ఎప్పుడు నిర్ణయాలు రోజువారీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రోజువారీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ చూజింగ్ అమాంగ్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. డిసిషన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలా డిసిషన్స్ను? ఎప్పుడే కానీ నాయకుడు డిసిషన్ తీసుకునే ముందు ఆల్టర్నేటివ్స్ పెట్టుకోవాలా. ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి? ఐచ్ఛికాలు, ప్రత్యామ్నాయాలు. ప్రత్యామ్నాయం అంటే తెలుసుగా, సబ్స్టిట్యూట్. ఉదాహరణకు ఇప్పుడు నా క్లాసు రన్ అవ్వాలి, క్లాసు జరగాలి. ఈ క్లాసులో నెట్ ప్రాబ్లం ఉంది, నేనేం చేసుకోవాలి ఆల్టర్నేటివ్గా? ఇప్పుడు నెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనేం చేసినాను? నెట్ ప్రాబ్లం ఉందంటేనే నా ఇంటర్నెట్ దీనికి కనెక్ట్ చేసుకున్నా. దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్. నా ఆల్టర్నేటివ్ డిసిషన్ ఏంటి? ఇప్పుడు నెట్ ఎప్పుడైతే స్లోగా ఉందో, నెట్ ఎప్పుడైతే నాకు ప్రాబ్లమేటిక్గా ఉందో, నేను వెంటనే ఆల్టర్నేటివ్ డిసిషన్ ఏం తీసుకున్నాను? ఇక్కడ నా యొక్క వైఫై కనెక్ట్ చేసుకొని ఆల్టర్నేటివ్ డిసిషన్ తీసుకున్నాను. అప్పుడు నెట్ రావడానికి ఆస్కారం ఉంది. నా పని ఏంటి? నా నిర్ణయం ఏంటి? నా నిర్ణయం దేనిపైన ఆధారపడి ఉంది? నా నిర్ణయము నా దగ్గర ఉండే ప్రత్యామ్నాయం పైన ఆధారపడి ఉంది. కాబట్టి నాయకుడు ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రత్యామ్నాయాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలా. ప్రత్యామ్నాయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయం అనేది చాలా ఇంపార్టెంట్ నాయకుడికి నిర్ణయాలు తీసుకోవడంలోనే చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు డిసిషన్ మేకింగ్ గురించి ఒకసారి చూద్దాం. Decisions must be made at many levels in organization, from executive decisions on the goals to the day-to-day repetitive operations performed by lower level managers. నిర్ణయాలు అనేవి చేయబడుతుంది, నిర్ణయాలు తీసుకోబడతాయి. ఎగ్జిక్యూటివ్ బాడీస్ తీసుకోవాల్సిన కార్యనిర్వాహక శాఖ అధికారి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అంటే వ్యవస్థ లక్ష్యాలను సాధించడానికి రోజువారీ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక నిర్ణయాలు ఉంటాయి, రోజువారీ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి రోజువారీ నిర్ణయాలు మరియు దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పవచ్చు. డిసిషన్ ఈజ్ ఎ చాయిస్ మేడ్ ఫ్రమ్ 2 or more alternatives. ఇది చెప్పాను. మెనీ డిసిషన్స్ ఆర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో డిసిషన్స్ ఎందుకు తీసుకుంటారు? చెప్పండి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే డైలీ ప్రాబ్లమ్స్ రావచ్చు, రోజువారీ సమస్యలు రావచ్చు, దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు. దీర్ఘకాలిక సమస్యలు తీర్చడానికి దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ సమస్యలు నెరవేర్చడానికి రోజువారీ నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఏ విధంగానైనా కానీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవస్థలో నాయకుడు లేక మేనేజర్ లేక కార్యనిర్వాహక వర్గం అని చెప్పవచ్చు. అర్థమైందా? కాబట్టి నిర్ణయం అనేది ఏ స్థాయిలో అయినా కానీ, ఏ కాలానికైనా కానీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ అండ్ డిజైర్డ్
states of affair, gap where one is and wants to be. The definition put managers in a better position to create more effective and more efficient solutions, problem solving. Depending on the situation, problems can be resolved, solved or dissolved. ఇది చెప్పండి. నాయకుడు లేక కార్యనిర్వాహక శాఖ అధికారి లేక ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటే సిచ్యువేషన్ బట్టి, టైంని బట్టి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ బట్టి? ఒక్కోసారి నీ నిర్ణయం తీసుకోవచ్చు, ఒకసారి నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు, ఒకసారి నిర్ణయాన్ని రద్దు చేయవచ్చు. Yes, very good, Kalyan. You have made a good observation. Recently, government of Andhra Pradesh has dissolved the decision. What is the decision they have taken earlier and what is the decision they have dissolved now? Tell me. మన రాష్ట్ర ప్రభుత్వము కరోనా టైంలో ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ పెడతామని చెప్పారు ఫస్ట్. అది ఒక నిర్ణయం. ఏం నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయము 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జూలై 7 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, జూలై 26 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ పెడతామని నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్ర నాయకత్వం లేక మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. మంత్రి అనేవాడు ఒక వ్యవస్థలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి. మరి ఇప్పుడేం నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు నిర్ణయం మార్చారు? ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. డిజల్యూషన్ ఆఫ్ డిసిషన్ అంటే నిర్ణయాన్ని రద్దు చేసుకోవడం. నిర్ణయం తీసుకోవడం అంటే డిసిషన్ మేకింగ్, నిర్ణయాన్ని రద్దు చేయడం అంటే డిజల్యూషన్ ఆఫ్ డిసిషన్. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేశారంటే కాలాన్ని ఆధారంగా, సిచ్యువేషన్ ఆధారంగా చేసుకొని. ఏంటి కాలం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటే కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఏమని వేశారు సుప్రీంకోర్టులో? ఈ టైంలో కరోనా పీక్లో ఉన్న టైంలో, బాగా సమస్యలు ఉన్న టైంలో పిల్లలకి ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, అందరికీ కరోనా వచ్చే అవకాశం ఉంది, అందరూ కరోనా బారిన పడే అవకాశం ఉంది, ఇది హెల్త్ ఎమర్జెన్సీకి దారితీసే అవకాశం ఉంది అని పిటిషన్ వేయడం జరిగింది. ప్రజాహిత వాద్యం సుప్రీంకోర్టు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పార్టీలు వాదనలు వినిపించారు. ఇరు పార్టీలు వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది? మీరు ఎగ్జామ్ పెడితే 1 month లోనే ఎగ్జామ్ పెట్టాలి, 1 month లోనే రిజల్ట్ డిక్లేర్ చేయాలి, అంటే జూలై లోనే డిక్లేర్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు ఎప్పుడు అనుకున్నారు ఎగ్జామ్ పెడదామని? జూలై 6 తర్వాత డిగ్రీ ఇంటర్, జూలై 26 తర్వాత 10th క్లాస్. మరి 1 month లో ఫినిష్ చేయడం సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి సందర్భాన్ని బట్టి నిర్ణయం మార్చుకున్నారు. రెండవ కారణం కూడా టైం. ఇట్లాంటి టైంలో ఇప్పుడు వెంటనే ఎగ్జామ్ పెట్టి వెంటనే ఎందుకు ఎగ్జామ్ పెట్టాలంటే మనకి మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. ఇంతకుముందు ఒక రూమ్ లో 25 మంది 30 మందిని వేస్తే ఇప్పుడు 15 మందిని 10 మందిని వేయాలా. మరి మ్యాన్ పవర్ కావాలి కదా, ఇన్విజిలేటర్లు కావాలా, పిల్లలు కావాలా, జైర్లు కావాలా, బెంచ్లు కావాలా, ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సకాలంలో మనం సమకూర్చుకోలేం. సకాలంలో ఇవి సమకూర్చుకోలేం. మనకి ఏంటి? కాలము, సమయము లేక సందర్భము, ఇవన్నీ కూడా డిసిషన్ని మార్చడానికి, డిసిషన్ని తీసుకోవడానికి, డిసిషన్ని రద్దు చేయడానికి మరియు డిసిషన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. సో ఇది డిసిషన్ మేకింగ్. ఇక నెక్స్ట్ డిసిషన్ మేకింగ్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. Right. Decision making and creative problem solving. Decision making can be a problem solving. Decision making can be an opportunity. నిర్ణయం తీసుకోవడం అనేది ఒక అవకాశం. ఏం అవకాశము? ఎట్లాంటి దానికి అవకాశము? మంచి చేయడానికి అవకాశము. కాన్షియస్ ప్రాసెస్ ఆఫ్ క్లోజింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద యాక్చువల్ అండ్ డిజైర్డ్ సిచ్యువేషన్స్. యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, డిజైర్డ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఏంటి? వాస్తవంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఏ పరిస్థితులు మనం కోరుకున్నాము, ఈ రెండిటి మధ్య గ్యాప్ను ఫిల్ చేయడమే నిర్ణయం తీసుకోవడం అంటే. అర్థమైందా? వాస్తవమైన సిచ్యువేషన్, డిజైర్డ్ సిచ్యువేషన్. యాక్చువల్ అంటే వాస్తవమైనది, డిజైర్డ్ అంటే కావాల్సినది, మనం ఏర్పాటు చేసుకోవాల్సింది. ఈ రెండింటి మీద గ్యాప్ను ఫిల్ చేయడమే డెసిషన్ మేకింగ్. చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పు కళ్యాణ్. ఇంతకుముందు చెప్పినట్లుగా మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పు. ఎస్, ఎట్లా, ఏ విధంగా గ్యాప్ని ఫిల్ చేయవచ్చు?
ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాస్తవ పరిస్థితులు మరియు కోరుకున్న పరిస్థితుల మధ్య ఉండే గ్యాప్ను తొలగించడమే నిర్ణయీకరణ అని చెప్తున్నారు. అరే చెప్పండి ఎవరైనా చెప్తే. పెట్రోల్ ధరలు ఏమి పెట్రోల్ ధరలు 100 రూపాయలు ఉంది కాదు, అది కాదు. వాస్తవంగా ఉన్నది ఒకటి, మనం కోరుకున్నది ఒకటి. ఆ రెండింటి మధ్య ఉండే గ్యాప్ను ఫిల్ చేయడమే నిర్ణయీకరణ. ఉదాహరణకు మనం చెప్పినట్లయితే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరపడం. ఇప్పుడు మామూలుగా అయితే వాస్తవ పరిస్థితులను బట్టి ఆఫ్లైన్ క్లాసులు జరపడం అనేది జరగదు. ఎందుకు జరగదు? ఎందుకు ఆఫ్లైన్ క్లాసులు జరగడం కష్టమని అంటే, కరోనా విజృంభణ జరుగుతుందనే భయము, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, కరోనా స్ప్రెడ్డింగ్ దృష్ట్యా మనం ఏం చేయాలా, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్ క్లాసులు వాయిదా వేసాం. కానీ కావాలనుకున్నాం, ఏం కావాలనుకున్నాము, మనము వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కూడా కొంత వాతావరణం కావాలనుకున్నాం. ఏం వాతావరణం కావాలనుకున్నాము? జ్ఞానము పంచాలనేది వాతావరణం. జ్ఞానం పంపిణీ జరగాల. అలానే మీరు ఇంట్లో ఉండి మేము ఇక్కడ ఉంటే వాట్ ఈస్ ద యూజ్? క్లాసులు జరగాల, ఎట్టి పరిస్థితుల్లో క్లాసులు జరగాల. ఎట్లా జరగాలంటే ఆన్లైన్ మోడ్ అనేది ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆన్లైన్ ద్వారా మీరు పాఠాలు చెప్పొచ్చు అనే ఒక నిర్ణయం అనేది ఈ గ్యాప్ని కలుపుతుంది. అర్థమైందా లేదా? ఇప్పుడు భోజనం తినాలి అనేది ఒక కోరిక, కానీ మీ ఇంట్లో భోజనం లేదు. వాస్తవ పరిస్థితులు ఏముంది? భోజనం లేదు అంటే రైస్ లేదు. రైస్ ఉంటే కదా వండేది. పప్పు లేదు, పప్పు ఉంటే కదా ముద్దపప్పు చేసేది. మరి రెండు లేనప్పుడు ఇంట్లో పప్పు లేదు కానీ నీకే భోజనం కావాలనిపిస్తుంది. యువర్ డిజైర్డ్ సిచ్యువేషన్ ఈజ్ హంగ్రీ, యాక్చువల్ సిచ్యువేషన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ రైస్. ఈ రెండింటిని మధ్యన గ్యాప్ను ఫిల్ చేయడానికి నువ్వు చేసే ప్రయత్నమే, నువ్వు పోరాడే పోరాటమే నిర్ణయం. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు తినాలన్నప్పుడు ఉంటే డబ్బులుంటే కొనుక్కొని అంగడి నుంచి తెస్తావు. డబ్బు లేదంటే పక్కింట్లో నుంచి ఏం తెస్తావు? అరువుకు తెస్తావు. అరువు లేకుంటే ఎదురింటి వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని భోంచేసి వస్తావు. అది లేకపోతే వేరే పక్కూర్లో బంధువుల ఇంటికి వెళ్తావు. ఎనీవే యూ నీడ్ టు టేక్ ఎ డిసిషన్ టు ఫిల్ ద గ్యాప్. అర్థమైందా లేదా? సో వ్యవస్థలో నిర్ణయం అనేది గ్యాప్ను ఫిల్ చేయడానికి తీసుకునే ఒక ప్రాసెస్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఫిల్లింగ్ ద గ్యాప్ బిట్వీన్ యాక్చువల్ సిచ్యువేషన్ అండ్ డిజైర్డ్ సిచ్యువేషన్. దట్ ఈస్ ద డిసిషన్ మేకింగ్. సో డిసిషన్ మేకింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. సో ఇది. ఇక నెక్స్ట్ మనకు ఐడెంటిఫై ప్రాబ్లం. డిసిషన్ నువ్వు తీసుకునేటప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకుండా నిర్ణయం తీసుకోగలవా? ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఏంటి? సమస్యను గుర్తిస్తే ఆ సమస్యకు ఎట్లాంటి సొల్యూషన్స్ అంటే పరిష్కార మార్గాలు అన్వేషించాలో మనకు అర్థమవుతుంది. సమస్య అర్థం కాకుంటే, ఉదాహరణకు ప్రశ్న అర్థమైతే నీకు సమాధానము నువ్వు వెతకగలవు. నీకు ప్రశ్నే అర్థం కాకుంటే సమాధానం ఏం వెతుకుతావు? కాబట్టి నిర్ణయం తీసుకునే సమయంలో, నిర్ణయీకరణలో మనకు నాయకుడు చేయవలసింది ఏంటంటే వ్యవస్థలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించాలి, ఎలాంటి సమస్యలతో ఎదుర్కొంటున్నాం అనేది గుర్తించాలి. ఈజ్ ప్రాబ్లం ఫైండింగ్ అండ్ ఈజీ టాస్క్? అంటే సమస్యను పరిష్కరించే మార్గం అనేది సులభమైన మార్గమా, పద్ధత, లేకుంటే పనా? డిపెండ్స్. అర్థమైందా? డిపెండ్స్ అంటే ఏంది? సమస్య యొక్క తీవ్రతను బట్టి, సమస్య యొక్క పెద్ద సమస్య అయితే పెద్ద పరిష్కార మార్గాలు అవసరం, చిన్న సమస్య అయితే చిన్న పరిష్కార మార్గాలు అవసరం. పెద్ద సమస్య అయితే ఎక్కువ పని పెట్టాల్సి వస్తుంది ఆ సమస్యను పరిష్కరించడానికి. చిన్న సమస్య అయితే కొంచెము తక్కువ కాలంలో సులభంగా పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎలాంటి ఒక్కొక్కసారి ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద నేచర్ ఆఫ్ ప్రాబ్లం అండ్ హౌ ద డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకే, సమస్య తీవ్రతను బట్టి, సమస్య స్వభావాన్ని బట్టి
సమస్య పరిష్కార మార్గాలు ఆధారపడి ఉంటాయి. పరిష్కార మార్గాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు నువ్వు కర్నూలుకి ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది ఒక సమస్య, ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడం అనేది ఒక సమస్య. ఇందులో ఏది పెద్ద సమస్య? కాబట్టి ఢిల్లీకి వెళ్ళాలనేది సమస్యను తీర్చుకోవాలంటే నువ్వేం చేస్తావు? దానికి ఎక్కువ కష్టపడాలి, దానికి ఎక్కువగా నువ్వు కష్టపడి దానికి మార్గాలు ఎక్కువగా అన్వేషించాలా. అదే కర్నూలుకు వెళ్ళాలనుకుంటే తక్కువ మార్గాలు అన్వేషించవచ్చు, సులభంగా నీ సమస్యను పరిష్కరించవచ్చు, సులభంగా నీ సమస్యను పరిష్కరించవచ్చు. ఎగ్జాంపుల్ అది చెప్తున్నా అర్థం అవడానికి. అర్థమైంది లేదా? అలానే మనకు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా 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 సమస్యలు పెద్దవి చిన్నవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ సమస్య అనేది ఈజీ టాస్క్ అంటే ఇట్ కెన్ బి ఈజీ టాస్క్, ఇట్ కెన్ బి డిఫికల్ట్ టాస్క్ అట్ ఎ సేమ్ టైం. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం, డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం. సమస్య యొక్క తీవ్రతను బట్టి, సమస్య యొక్క ఏమంటారు దాన్ని, నేచర్ సమస్య యొక్క తీవ్రతను బట్టి, సమస్య యొక్క స్వభావాన్ని బట్టి పరిష్కార మార్గాలు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఫైండింగ్ ప్రాసెస్ ఎమినేట్స్ ఫ్రమ్ డీవియేషన్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాంపుల్ కమ్యూనిటీ ఇమేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. ఇక్కడ చెప్పండి. ప్రాబ్లం ఫైండింగ్ ప్రాసెస్ ఎమినేట్స్ ఫ్రమ్ డీవియేషన్ ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. ప్రాబ్లం సాల్వింగ్ లేక ప్రాబ్లం ఫైండింగ్ అనేది మనము రకరకాలుగా ఉంటుంది. ఎట్లంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా చేసుకొని మన ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు, గుర్తించవచ్చు. రెండోది డీవియేషన్ ఫ్రమ్ సెట్ ఆఫ్ ప్లాన్స్, మెడికల్ కేర్ అండ్ నాన్ మెడికల్ సర్వీసెస్ ఇన్ హాస్పిటల్, అదర్ పీపుల్, కమ్యూనిటీ, మీడియా పీపుల్, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంపిటీటర్స్, ప్రైవేట్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా ఫైండ్ చేయవచ్చు? రకరకాలుగా అబ్జర్వేషన్ ద్వారా ఫైండ్ చేయవచ్చు, సైంటిఫిక్ మెథడ్స్ని ఉపయోగించడం వల్ల ఫైండ్ చేయవచ్చు, అంటే ఫైండింగ్ చేయవచ్చు, గుర్తించవచ్చు. లేదంటే గత అనుభవాలను ఆధారంగా చేసుకొని సమస్యను గుర్తించవచ్చు. ఇప్పుడు మనకు ఒక డాక్టర్ ఉంటాడు. ఏ డాక్టర్ ఉంటాడు? విలేజ్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. ఆర్ఎంపీ డాక్టర్ గ్రామంలో ఎవరైనా బాగలేదని పోతే ఫస్ట్ ఏం చేస్తాడు? అడుగుతాడు. కాదు, ఫస్ట్ ఏంటి సిమ్టమ్స్ అని అడుగుతాడు. అంటే గత అనుభవాలు ఈయనకు ఉంటాయి కదా. ప్రతి పేషెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? నాకు దగ్గుగా ఉంది, నాకు జ్వరంగా ఉంది, నాకు వేడిగా ఉంది, నాకు జలుబు చేస్తుంది, ఇదే చెప్తాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటాడు ఆయన? లేకుంటే టెంపరేచర్ చూస్తాడు. నోట్లోకి అదేంది పెట్టి, ఏం పెడతాన్ని, థర్మామీటర్ నోట్లో పెట్టేసి టెంపరేచర్ చూస్తారు. అది పాస్ట్ అనుభవం ద్వారా ఆయనకి జ్వరం ఉందని కన్ఫర్మ్ చేస్తాడు. ఆ జ్వరం ఉందని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు? పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వడము, లేకుంటే ఇంజెక్షన్. ఏం ఇంజెక్షన్ అది? జ్వరం బాగా తీవ్రంగా ఉంటే పెద్ద ఇంజెక్షన్, వైట్ సంథింగ్ ఏదో దాని పేరుంది, అది ఇస్తాడు. సో సమస్యను గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా సాల్వింగ్ చేయవచ్చు, సమస్యను కనుగొనవచ్చు. లేదు, వింత సమస్యలు వచ్చాయి అంటే గత అనుభవాలకు సంబంధం లేని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వీనికి ఈ ఆర్ఎంపీ డాక్టర్కి తెలియదు, వీడు చెప్పే సమస్యలు ఆర్ఎంపీ డాక్టర్ తెలియదు. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఏం చెప్తాడు? ఏం నిర్ణయం తీసుకుంటాడు? పెద్ద హాస్పిటల్కి వెళ్ళని చెప్తాడు. అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అక్కడ స్కానింగ్ చేస్తారు, అక్కడ అనేక రకాలైన టెస్టులు చేస్తారు. ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం లేదు అని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు ఆ నిర్ణయాన్ని పేషెంట్కి చెప్తాడు. పేషెంట్ అప్పుడు కొత్త నిర్ణయం తీసుకొని ఎక్కడైతే సమస్య కనుగొనడం జరుగుతుందో, ఎక్కడైతే సమస్యను గుర్తించడం జరుగుతుందో ఆ సెంటర్కి వెళ్ళి అక్కడ సమస్యను గుర్తించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనకు గత అనుభవాల నుంచి కూడా సమస్యను గుర్తించవచ్చు, ఆ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా గత అనుభవం నుంచినే మనము తీసుకొని ఇవ్వవచ్చు. ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ ఎట్లయితే ఇస్తాడో, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ అంటే అర్థమైంది లేదు? ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఏంటి? రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్. ఈయనంతా కూడా ఆయన దగ్గర ఏమి ఎక్విప్మెంట్ ఉండదు. ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఒక బ్యాగ్ ఉంటుంది, ఒక టాబ్లెట్ డబ్బా ఉంటుంది, లేకుంటే ఈ స్టాండ్ ఒకటి ఉంటుంది, బెడ్ ఒకటి వేసుకుంటాడు, ఇంత తప్ప ఏమీ ఉండదు. ఈయనంతా గత అనుభవాలను దృష్టిలో తీసుకొని సమస్యను గుర్తించి ఆ సమస్యకు మందులు ఇస్తూ ఉంటాడు, ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కాబట్టి గత అనుభవాలను ఆధారంగా చేసుకొని కూడా సమస్యను గుర్తించవచ్చు, గత అనుభవాలను ఆధారంగా చేసుకొని కూడా సమస్యకు పరిష్కార మార్గాలు చూపవచ్చు. అదొకటి. ఇక విత్త సమస్యలు అయితే మళ్ళీ కొత్త పద్ధతుల్లో వెతకాల్సిన అవసరం ఉంటుందని చెప్పవచ్చు. పిట్ ఫాల్స్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. మేనేజర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడో ఇది సమస్యలను గుర్తించడంలో అనేది మనం చూసినట్లయితే,
false expectation. A tuberculosis can be controlled by establishing TB sanatoriums. False association of events. Improved medical care improves health status. False self-perception and social image. Quality health services are provided by referral hospitals. We are the best type of attitude decision makers have to cope with accelerating change. ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడంలో మేనేజర్స్ లేక నాయకులు లేక విధానకర్తలు ఏం తప్పులు చేస్తూ ఉంటారంటే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ అంటే, ఎక్స్పెక్టేషన్ అంటే ఏమంటాం తెలుగులో? ఆశించడం, ఊహించుకోవడం, ఇది జరుగుతుంది ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఎప్పుడైతే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ వితౌట్ ఎనీ రీజనల్ గ్రౌండ్, హేతుబద్ధత ఆధారంగా కాకుండా, శాస్త్రీయబద్ధమైన ఆధారంగా కాకుండా కేవలం ఊహాజనితమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మేనేజర్స్ కానీ నిర్వాహకులు కానీ తప్పుగా సమస్యను అర్థం చేసుకుంటారు, తప్పుగా సమస్యను గుర్తిస్తారు. ఎట్లుంటుందంటే, ఉదాహరణకు కడుపులో నొప్పి వచ్చింది అని డాక్టర్ దగ్గర వెళ్ళాను. డాక్టర్ దగ్గర కడుపులో నొప్పి వచ్చిందని పోతే డాక్టర్ కడుపులో నొప్పి వచ్చిందంటే జీర్ణము సరిగా కాలేదని డైజీన్ ఇచ్చినట్లు. కడుపులో నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఎంతసేపు జీర్ణక్రియ సక్రమంగా లేకుండా ఉంటే కడుపు నొప్పి వస్తుందా? కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు. తర్వాత మనకు వెస్టిజియల్ పార్ట్ ఒకటి ఉంటుంది, అది ఏదో పేరు, అపెండిక్స్ ఉండొచ్చు. ఈ అపెండిక్స్ మరియు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చూసుకోకుండా కడుపులో నొప్పికి కేవలం జీర్ణక్రియ సరిగ్గా జరగలేదని మనకు డైజీన్ ఇచ్చేసి పంపించేస్తే ఏమవుతుంది? ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కాబట్టి ప్రాబ్లం ఫైండింగ్ అనేది ఎట్లా ఉండాలంటే, ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ ఎట్లా ఉండాలంటే, అక్యురేట్ డేటా ఆధారంగా చేసుకొని, అక్యురేట్ డేటా అంటే మంచి డేటాను ఆధారంగా చేసుకొని, శాస్త్రీయబద్ధమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, హేతుబద్ధమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని సమస్యను గుర్తించాలి. అంతేగాని మనం ఫాల్స్గా ఎక్స్పెక్టేషన్ చేసి దీనికి ఇదే ఉంటుంది, ఇదే కారణం ఉంటుందని దానికి పరిష్కార మార్గాలు మనం చూసినట్లయితే అది సమస్య పరిష్కారం కాదు. ఎగ్జాంపుల్ అదనమాట. అలానే కడుపులో కిడ్నీలో రాళ్ళు ఉన్న దానికి కడుపు నొప్పి వస్తే నువ్వు డైజీన్ ఇస్తే ఎట్లుంటుందో అది కూడా సమస్య ఆ విధంగానే ఉంటుంది. ఇక టు డీల్ విత్ ద కాంప్లెక్సిటీ, అన్సర్టనిటీ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు నిర్వాహకుడు అనేవాడు అన్సర్టనిటీ మరియు కాంప్లెక్సిటీ అంటే కష్టతరం, చాలా కాంప్లెక్స్ ఇష్యూ, చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఆధారంగా చేసుకొని ఆ సమస్యను డీల్ చేయాలి. డ్యూరింగ్ ద డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నీడ్ టు కోప్ అప్ విత్ యాక్సిలరేటింగ్ చేంజ్. యాక్సిలరేటింగ్ చేంజ్ అంటే ఏంటి? యాక్సిలరేటింగ్ చేంజ్ అక్కడ కనిపిస్తుందా? ఈ క్రషర్ పెట్టాను చూడండి, యాక్సిలరేటింగ్ చేంజ్. నిర్ణయం తీసుకునేటప్పుడు, సమస్య పరిష్కార మార్గాన్ని వెతికేటప్పుడు నాయకుడు లేదా వ్యవస్థాపకుడు లేదా కార్యనిర్వాహకుడు ఏం చేయాలంటే కోప్ అప్ విత్ ద యాక్సిలరేటింగ్ చేంజ్. ఇక్కడ కనిపిస్తుంది యాక్సిలరేటింగ్ చేంజ్ అంటే జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కార మార్గాలు వెతకాలి. మార్పులను దృష్టిలో పెట్టుకోకుండా, మార్పును గ్రహించకుండా సమస్య పరిష్కార మార్గాన్ని వెతికినట్లయితే అది నిరుపయోగం అవుతుంది. ఉదాహరణకి దీనికి ఒకటి చెప్పండి. ఈ యొక్క జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడానికి, సమస్య పరిష్కార మార్గాలు తీసుకోవడానికి ఉదాహరణ ఒకటి చెప్పండి. అంతేనా? అదే సూటబుల్, వేరే చెప్పు, బాగా అర్థం అవ్వడానికి నేను చెప్పేది. అదే చెప్పిందే చెప్పుకుంటూ పోతే ఎట్లా? వేరే కరోనా నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు? కరోనా నివారణ చర్యలు మనము ఒకప్పుడు ఏం చేసుకున్నాము? ఫస్ట్ రావడంతో మాస్క్ వేసాము, శానిటైజ్ చేసాము. ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు మనం చేసినది ఏంటి? కరోనా నివారణకి ఫస్ట్ మాస్క్ వేసుకున్నాము, తర్వాత శానిటైజ్ చేసుకున్నాము, సోషల్ డిస్టెన్స్ పాటించాము. ఈ 3 మనం తీసుకున్న నిర్ణయాలు. ఏ సమస్య నుంచి తప్పించుకోవడానికి? కరోనా సమస్య నుంచి తప్పించుకోవడానికి. మరి సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఏం చేశాము?
వీటితో పాటుగా మన నిర్ణయం ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ని ఉపయోగించాము. ఏంటి? వ్యాక్సినేషన్ వేయించుకున్నాము. వ్యాక్సినేషన్ వేయించుకోవడం అనేది జరుగుతున్న మార్పును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం. ఎందుకు మారింది? వ్యాక్సినేషన్ డెవలప్ చేయబడింది కాబట్టి. వ్యాక్సిన్ వివిధ కంపెనీలు, భారత్ బయోటెక్, ఆ తర్వాత మిగతా శాంతా బయోటెక్ కంపెనీలు భారతదేశంలో వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశాయి కాబట్టి, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనాని మనం నిలుపుదల చేయవచ్చు అనే ఉద్దేశంతో మన సమస్య పరిష్కార మార్గాన్ని మార్చామా లేదా? మరి అప్పట్లాగానే మనము కేవలము శానిటైజేషన్, తర్వాత మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే చేశామా? చేయలేదు కదా. దానికి అడిషనల్ గా ఏం నిర్ణయం తీసుకున్నాము? వ్యాక్సినేషన్ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మార్పును బట్టి, జరుగుతున్న కాలంలో జరిగే మార్పులను ఆధారంగా చేసుకొని కూడా మన నిర్ణయీకరణ మారాలి. అట్ ద సేమ్ టైం సమస్య పరిష్కార మార్గం కూడా మారాలి అని చెప్పడానికి అది ఉదాహరణ. ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ డీలింగ్ విత్ ద కాంప్లెక్సిటీ, అన్సర్టినిటీ. నిర్ణయం తీసుకునేటప్పుడు నాయకుడు ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఛాలెంజ్ అంటే సమస్యలు, కాంప్లెక్సిటీ, డిఫికల్టీస్ వస్తాయి, అన్సర్టినిటీస్ వస్తాయి, అవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళాలి. అవన్నీ ఎదుర్కొని నిర్ణయం తీసుకోవాలి. అవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. లేకుంటే ఆ నిర్ణయానికి విలువ లేదు. నిర్ణయాలు సమస్యలు బట్టి మారుతుంటే ఎట్లా? సమస్యలు వస్తాయని కష్టం వచ్చిందని నిర్ణయం మార్చుకుంటామా? ఉదాహరణకు మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటున్నారు? ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఏదైనా ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, మంచి యూనివర్సిటీలో కానీ సీట్ సంపాదించాలనేది మీ యొక్క ధ్యేయం, లక్ష్యం. దానికి మీ నిర్ణయాలు కావాలి కదా. ఆ సమస్యను, ఏ సమస్య, ఏ ఛాలెంజ్, ఏది గోల్ ఏంటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యూ ప్రజెంట్? గోయింగ్ టు ఎనీ యూనివర్సిటీ బై క్రాకింగ్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామ్ రాయడం వల్ల సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సంపాదించడం అనేది ఒక గమ్యం. ఆ గమ్యాన్ని చేరాలంటే అనేక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నిటినీ స్వీకరించి, ఆ కష్టాలన్నిటితోనూ మరియు ఆ యొక్క కాంప్లెక్సిటీస్ ఏవైతే వస్తాయో వాటిని అన్నిటినీ డీల్ చేసుకుంటూ నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అలా నీ యొక్క నిర్ణయము మారాలి. అలా నీ యొక్క పరిష్కార మార్గాలు నువ్వు అన్వేషించాలి. అలా కాకుండా అరే ఇంగ్లీష్లో ఉందంట, క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉందంట, నాకు ఇంగ్లీష్ రాదు. హైదరాబాద్లో సెంటర్ ఉందంట, నేను హైదరాబాద్ పోలేను. ఇవన్నీ కష్టాలు. అర్థమైంది లేదా? కరోనా థర్డ్ ఫేజ్ వస్తుంది, ఇంకా ఎక్కువైంది అనుకో, అరే కరోనా థర్డ్ ఫేజ్ వచ్చింది, అన్సర్టనిటీగా ఉంది, నేను ఇప్పుడు పోలేను. ఇవన్నీ కష్టాలు. ఇట్లాంటి కష్టాలన్నింటినీ దిగమింగుకొని, ఇట్లాంటి అనిశ్చిత వాతావరణాన్నింటినీ నువ్వు ఎదుర్కొని, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నిర్ణయాలు తీసుకోవాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. అలా కాదని చేతులు ఎత్తేస్తే, అలా కాదని నేను పోలేను అనుకుంటే, అలాంటప్పుడు నీ యొక్క నిర్ణయము నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడదు. నీ యొక్క నిర్ణయము నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడదని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్, ద నీడ్ ఫర్ ద ఫ్లెక్సిబుల్ థింకింగ్ అండ్ డెసిషన్ స్టెప్స్. నాయకుడు ఎప్పుడే కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు సరళత్వాన్ని పాటించాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? సరళత్వం. ఏంటి సరళత్వం? ఏంట్రా సరళత్వం అంటే? ఫ్లెక్సిబిలిటీ అంటే సరళత్వం, సరళ ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి నాయకుడు. ఇప్పుడు నేనున్నాను యాజ్ ఎ టీచర్ ఐఎమ్ ఎ లీడర్ ఇన్ దిస్ క్లాస్. మీకు పాఠాలు చెప్పినప్పుడు ఆఫ్లైన్ క్లాస్లో నేను ఎట్లా చెప్పేవాడిని? కాదు అర్థమయ్యేటట్లు కాదు. నేను అది కాదు, అటెండెన్స్ కంపల్సరీ తీసుకునేవాడిని, ఆన్లైన్ అటెండెన్స్ తీసుకునేవాడిని. అర్థమైంది లేదా? ఎవరైనా లేటుగా వస్తే నిలబెట్టేవాడిని, కాలేజీకి రాకపోతే నేను తిట్టేవాడిని. అర్థమైంది లేదా? అంటే అప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాను, ఇప్పుడు ఎంత లిబరల్గా ఉన్నాను. ఫ్లెక్సిబిలిటీ, నా నిర్ణయంలో ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు ఎవరినన్నా తిడుతున్నానా? ఎవరినన్నా దాన్ని ఏమంటారు, అటెండెన్స్ తీసుకుంటున్నానా? ఎవరినన్నా నిలబెడుతున్నానా లేట్ వచ్చావని? ఎందుకు? పరిస్థితులు మారాయి కాబట్టి. అప్పుడున్న పరిస్థితులకు ఆ విధమైన నిర్ణయము రిజిడ్ థింకింగ్. ఇప్పుడున్న పరిస్థితులకు ఫ్లెక్సిబుల్ థింకింగ్, సరళమైన ఆలోచన విధానం ఇప్పుడు కలిగి ఉన్నాను, అప్పుడు కష్టమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు లిబరలైజ్ చేసుకోవాలి, ఫ్లెక్సిబుల్గా తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు రిలాక్సేషన్ చేయాలి. తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అంశాలు మార్పులు చేయవలసి వస్తే కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి. దాన్నే ఫ్లెక్సిబుల్
ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డిసిషన్ మేకింగ్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ థింకింగ్ అని చెప్తారు. అర్థమైందా లేదా? సో ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు మేనేజర్ కానీ, ఒక నాయకుడు కానీ వ్యవస్థలో పాటించవలసిన అంశాలు అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు డిసిషన్ మేకింగ్ ఆన్ కాంప్లెక్సిటీ ఆర్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ, లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్, ఇంటర్ డిసిప్లినరీ ఇన్పుట్, పూల్డ్ డిసిషన్ మేకింగ్, వాల్యూ జడ్జ్మెంట్స్. ఈ అన్ని తీసుకోవాలి. ఏమని? ఇప్పుడు రిస్క్ అండ్ అన్సర్టనిటీ చెప్పాను ఆల్రెడీ. రిస్క్ అంటే కష్టం, అన్సర్టనిటీ చెప్పాను. లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు జీవిత కాలము, దీర్ఘకాలము దాని యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయో మనము ఊహించి తీసుకోవాలి. దీర్ఘకాలిక ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో ఊహించి నిర్ణయం తీసుకోవాలి. ఏ విధంగా? ఒక విషయం చెప్పండి, ఎగ్జాంపుల్. నేను వ్యవస్థాగత విషయంలో ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వ్యక్తిగత విషయంలో ఎగ్జాంపుల్ చెప్పండి. వ్యక్తిగత జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జీవితకాలం ప్రభావాలకు లోనయ్యే నిర్ణయం తీసుకుంటాము. ఆ జీవిత కాలంలో అంటే దీర్ఘకాలంలో ఏం ప్రభావాలు వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే ఎప్పుడైనా కానీ నిర్ణయాలు మంచి ప్రభావాలు ఇస్తే నిర్ణయాలు తీసుకోవాలి. చెడు ప్రభావాలు దీర్ఘకాలంలో ఇస్తాయనుకుంటే ఆ నిర్ణయం తీసుకోకూడదు. అర్థమైందా లేదా? ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది జీవితకాల ధ్యేయం. ప్రభుత్వ ఉద్యోగం వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ అంటే ప్రయోజనాలు లేక ఫలితాలు ఏముంటాయి? ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల మీకేం ఫలితాలు వస్తాయి? ఆదాయం వస్తుంది, మీకు సమాజంలో గౌరవం వస్తుంది, ఆర్థిక భద్రత ఏర్పడుతుంది, సామాజిక భద్రత ఏర్పడుతుంది, సంఘంలో హుందాగా బతకడానికి అవకాశం ఉంటుంది, సామాజిక అభివృద్ధికి మీరు ఒక రకంగా దోహదం పడతారు వ్యవస్థలో. అర్థమైంది లేదా? ఇవన్నీ ఉద్యోగం రావడం వల్ల కలిగే ప్రయోజనాలు లేక కలిగే మార్పులు లేక ప్రయోజనాలు లేక ప్రభావాలు లేక ఫలితాలు, ఇంప్లికేషన్స్. అందుకోసమే నీ నిర్ణయము కష్టమైన నిర్ణయం తీసుకుంటున్నావు. ఏం కష్టమైన నిర్ణయము? గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పరీక్షలు రాయాలని తీసుకునే నిర్ణయము కష్టమైన నిర్ణయం. మరి ఆ కష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని కొనసాగించడం ఇంకా కష్టమైనది. అర్థమైంది లేదా? ఈ మధ్యలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఎట్లాంటి సమస్యలు వస్తాయి?